ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఏమిటి దారుణం? జనరల్గా ఇటువంటి పేలుడు పదార్థాలు అవి స్వాధీనం చేసుకున్నప్పుడు సెక్యూరిటీ మెజర్స్ చాలా చాలా స్ట్రాంగ్గా గట్టిగా తీసుకుంటారు కదా. ఏం జరిగింది అనుకోవచ్చు? అసలు యాక్చువల్గా చాలా భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. మన నౌగాం పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ నౌగాం పోలీస్ స్టేషన్ లో రాత్రి 11 గంటల తరువాత ఈ పేలుడు అనేది సంభవించింది. అయితే పేలుడు సంభవించినటువంటి సమయంలో జనసాధారణం అక్కడ లేకపోవడము, లోపల పోలీస్ స్టేషన్ లోపల కేవలం పోలీసులు మాత్రమే ఉండడం. అయితే ఇది 2 కోణాలు ప్రధానంగా కూడా వినిపిస్తున్నాయి. ఒకటి, ప్రమాదవశాత్తు జరిగిందా, ఏవైతే ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్నటువంటి అమ్మోనియం నైట్రేట్ ఏదైతే ఉందో వాటిని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఈ పేలుడు సంభవించిందా అనేది ఒక కోణం. అయితే రెండవది వచ్చేసి, ఎవరైనా సరే అంటే ఆల్రెడీ గతంలో ఫరీదాబాద్ కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అతి త్వరలో బ్లాస్ట్ జరుగుతాయి అనేటటువంటి పోస్టులు ఎవరైతే పెట్టారో ఆ పోస్టులు పెట్టినటువంటి కేసు కూడా ఇదే నౌగాం పోలీస్ స్టేషన్ లో నమోదయ్యింది. అదే ఇప్పుడు ఏదైతే బ్లాస్ట్ జరిగినటువంటి పోలీస్ స్టేషన్ లో అదే పోలీస్ స్టేషన్ లో కూడా పోస్టులకు సంబంధించినటువంటి కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే అమ్మోనియం నైట్రేట్ ఏదైతే స్వాధీనం చేసుకున్నారో రిమోట్ ఏదన్నా ఏర్పాటు చేశారా, రిమోట్ కంట్రోల్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ బ్లాస్ట్ కి ఏదైనా పాల్పడ్డారా అనే అనుమానాలు అయితే లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా 7 మంది చనిపోయినట్టుగా గుర్తించారు, చాలా మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రత్యక్ష సాక్షులు ఎవరు అంటే ఈ పేలుళ్లకు సంబంధించి పేలుళ్ల కంటే ముందు పోలీస్ స్టేషన్ నియర్ బై కానీ పోలీస్ స్టేషన్ లోపలికి కానీ ఆత్మాహుతి దాడికి పాల్పడడానికి ఎవరన్నా వచ్చారా, లేకపోతే ఆ సరౌండింగ్ ప్లేసెస్ లో ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయడానికి ఎవరన్నా ప్రయత్నం చేశారా అనే అనుమానాలు అయితే లేకపోలేదు. రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ మొదలైంది కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఎందుకని అమ్మోనియం నైట్రేట్ అంటే ఫరీదాబాద్ లో ఉగ్రవాదుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి పేలుడు పదార్థాలు ఉన్నాయో వాటిని అర్ధరాత్రి సమయంలో ఎందుకని తనిఖీ చేయాల్సి వచ్చింది అనే కోణం కూడా లేకపోలేదు. దాని మీద ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఎవరన్నా చెప్పారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులే లోపలికి వెళ్ళి తనిఖీ చేశారా, లేకపోతే విధుల్లో ఉండంగానే ఏదైనా రిమోట్ కంట్రోల్ తో ఫెయిల్ చేశారా అనే అనుమానాలు అయితే లేకపోలేదు. మొత్తానికి 7 మంది పోలీస్ అధికారులు చనిపోవడము, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడడంతో చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అన్ని కోణాలలో కూడా దర్యాప్తు మొదలు పెట్టారు.